హలో బ్రో. ఒక చిన్న డౌట్ ఉంది, ఒక క్లారిటీ ఇస్తారా? ఇప్పుడు నెక్స్ట్ 1 మంత్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ టైంలో టీడీపీ రాజేష్ మహాసేనకి టికెట్ ఇవ్వడం వల్ల హిందూ సంఘాలు రాజేష్ మహాసేనని చాలా విమర్శిస్తున్నారు, తిడుతున్నారు. రాజేష్ మహాసేనని చాలా తిడుతున్నారు, విమర్శిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అండ్ చేయొచ్చు కానీ బ్రదర్ ఇట్లా మీరు ఏదో డైరెక్ట్ కెమెరా పట్టుకు వచ్చేసి చేయంటే జస్ట్ అంటే మేము బయట ఏంటంటే ఒక ప్రాపర్ ఎక్విప్మెంట్స్ అవి మొత్తం ఉంటాయి లైక్ అట్టి ఉన్నాయి సార్, మేము ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు మీ అభిప్రాయం అంటే మీకు కొంచెం మీరు బయట కొంచెం రాజకీయాల గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అంతే అంటారా? మీరు చేయమంటే పక్కా చేస్తాం. మరి లేదు సార్, ఒక్క నిమిషం ఉండండి. అరే అప్డేట్ అయ్యారా మీరు కూడా ఆఖరికి యూట్యూబర్స్ అందరు కూడా? సార్ చెప్పు, ఏమన్నావు? రాజేష్ మహాసేన అని ఆంధ్రప్రదేశ్లో రాజేష్ మహాసేనకి టీడీపీ పార్టీ టికెట్ ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఈరోజు హిందూ సంఘాలన్నీ కూడా అతన్ని విమర్శిస్తున్నారు, తిడుతున్నారు. చాలా ఫస్ట్ నేను చెప్పనా, తిట్టిన వాళ్ళు ఉన్నారా? తిట్టిన వాళ్ళందరూ గొర్రెలు. రాజేష్ మహాసేనని ఎవరైతే తిట్టారో వాళ్ళందరూ గొర్రెనా బీప్. ఇక అక్కడ మనం బీప్ వేసుకుందాం. ఎందుకంటే సామాన్యుడు రాజకీయాలకు రావడం ఈ రోజుల్లో చాలా ఎంత కష్టమో మీకు తెలుసు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ అందరూ తెలుసు. ఈ రోజుల్లో ఓ సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చి వాడు వెళ్దామంటే ఏలని సందర్భాలు ఎందుకోసం అయ్యా అంటే డబ్బు ఎక్కడుంటే వాడే రాజకీయ నాయకుడు. సో ఎస్ ఆర్ నో ఫ్రాంక్లీ, డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడే రాజకీయాలు ఉంటాయి. సో డబ్బు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాడు మాత్రం రాజకీయాలు చేయాలి. వాడికి మాత్రం ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, ఎంపీ టికెట్ ఇస్తారు, ఇంకా ఏ టికెట్ నామినేటెడ్ పోస్టులు కూడా వాళ్ళకే ఇస్తారు. ఎందుకోసం అయ్యా అంటే డబ్బు ఉంటుంది వాడి ఇక్కడ. రేపు పార్టీ ఫండ్ కోసమైనా సరే, పార్టీ కార్యకలాపాల కోసమైనా సరే, లేకపోతే ఇంకా ఏదైనా సరే ప్రజా సంక్షేమాల కోసమైనా సరే ఆ డబ్బుని వీళ్ళు వాడుకోవడానికి డబ్బుని అడిగే టికెట్ ఇస్తారు. అవునా కదా? డబ్బులు అడిగితే టికెట్ ఇవ్వరు కదా. సో ఈ విషయంలో ఏంటంటే ఇప్పుడు ఎవరైతే రాజేష్ మహాసేనని తిడుతున్నారో ఈయన కొడుకులకి, ఈయన డాష్ గాలకి, వీళ్ళకి చీక వాళ్ళని ఏమన్నా కూడా నాకు అర్థమైంది అవ్వట్లేదు. ఎందుకోసం అయ్యా అంటే సరే అతను ఎవరైనా విమర్శించిని, అతను ఎవరినైనా అనుకోని, అది ముఖ్యం కాదు. ఇక్కడ ముఖ్యం ఏంటంటే ఒక సామాన్యుడికి మనలాంటి ఒక మనిషికి, మనలాంటి ఒక మధ్యతరగతి వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అంతేందుకు తెలంగాణలో జరిగిన మన ఎలక్షన్లో చూసినాం. ఎవడున్నాడా? ఎవడైనా కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ టికెట్ ఏమైనా ఇచ్చారా? మామూలు ఒక సామాన్యుడికి ఇవ్వలే, డబ్బున్నరికి ఇచ్చారు. ఆ టికెట్ ఇవ్వడం పట్ల కూడా ఈ హిందూ సంఘాలన్నీ, బిందు సంఘాలన్నీ సిగ్గులేని సంఘాలు. వాస్తవం చెప్తున్నాయి కదా. సరే అందరం హిందువులమే, క్రిస్టియన్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. ఎవరి మతాన్ని వాళ్ళు అత్యున్నతంగా గౌరవించుకునేటువంటి ఒక పరిస్థితి ఈరోజు ఇది. ఎందుకంటే ఏ మతాన్ని ఎవరు కించపరచకూడదని రాజ్యాంగంలోనే క్లియర్ కట్గా రాసిపెట్టున్నది. సో అలాంటి దానికి ఈ నా కొడుకులకి ఎవరైనా సరే ఎవరైతే విమర్శిస్తుండో, నాట్ ఓన్లీ బ్రాహ్మిజం, నాట్ ఓన్లీ హిందూయిజం, నాట్ ఓన్లీ ఏదైనా సరే పక్కన పెడితే ఎవడైతే వ్యక్తిగతంగా రాజేష్ మహాసేనని విమర్శిస్తున్నాడో వాడు కుక్కతో సమానం. ఎందుకంటే వాడు పైకి వెళ్ళాడు, ఇంకొని పైకి వెళ్ళాడు. ఇంకో విషయం చెప్తా, ఎందుకు పైకి వెళ్ళాడంటే ఇప్పుడే మధ్య తరగతులు ఎందుకు పైకి వెళ్ళాడరా అంటే చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్. 3 డ్రమ్ములు ఉంటాయి భయ్య. డ్రమ్ములు తెలుసా నీకు? 3 డ్రమ్ములు ఉంటాయి. 3 డ్రమ్ములలో ఒక దాంట్లో అమెరికా, చైనా, ఇండియా 3 డ్రమ్లలో 3 కప్పలు నింపుతారు. 3 డ్రమ్లలో కూడా అమెరికాలో ఉన్న అమెరికా డ్రమ్లో ఉంటుంది కదా ఇవి కప్పలన్నీ కూడా పైకి ఎగిరి మేము మీద పడుతున్నాయి. అరే వాళ్ళు చూస్తారు వేరేటోళ్ళు, అరే నీ అమ్మ ఈ కప్పలు ఇంత ఎగురుతున్నాయి ఒక్కొక్కటి అనుకొని చూస్తే స్వేచ్ఛగా ఎగురుతున్నాయి, స్వేచ్ఛగా ఎలాంటి ఇబ్బంది లేకుండా. చైనా ఉంటుంది కదా, చైనా డ్రమ్ము మన పక్క దేశం నుండి చైనా. సో అక్కడ కూడా ఆ డ్రమ్లో ఉన్న కప్పలు కూడా ఈజీగా ఎగురుతున్నాయి పైకి, ఒకదాని పోటీ. అరే ఇదేంద్ర ఇంత స్వేచ్ఛ ఏంటారు అనుకున్నారు. ఇంత బాగా ఎగురుతుంటే ఇండియాలో కప్పలు ఇంకొంచెం ఫాస్ట్ ఎగురుతాయి. ఎందుకంటే ఇండియా అనేది చాలా ఉంటుంది కదా, అది బంధం మది అని అంటుంటారు కదా. అంటే ఇప్పుడు మన బయట చెప్పిన దేశాలకైనా సరే ఫ్రీడమ్ కంట్రీస్ కావు, అయినా సరే అవి ఎట్లున్నాయో మనం చూస్తున్నాం. కానీ ఇండియా అనేది ఏంటంటే స్వతంత్ర దేశం, అదేనా స్వేచ్ఛా దేశం. ఇంకా ఈ దేశంలో కప్పులు ఇంకెట్లా ఎగురుతాయో చూద్దాని పోతే ఒక్క కప్ప బయట రావట్లేదు. అరే ఇదేంటి ఒక్క కప్ప బయట రావట్లేదు? ఈ రెండు డ్రమ్ముల కప్పలు, చైనా, అమెరికా కప్పలేమో పైకి ఎగిరి పడుతుంటే ఇండియా కప్పలు ఎందుకు రావట్లేదు అనుకుని వాడు ఎగిరిపోయి చూసిండు.
ఏముందయ్యా అంటే అక్కడ వాడికి పాపం ఒక కప్పు ఎక్కుతుంది పైకి, దాని ప్రయత్నం చేస్తుంది, కానీ కింద ఉంటాయిగా మిగతా 4 కప్పలు ఉంటాయిగా కింద, ఆ కప్పలు ఏం చేస్తున్నాయి చెప్పనా బ్రో? ఆ కప్పలు ఏం చేస్తున్నాయి అంటే ఈ ఎక్కే కప్పని దాని కాలు ఉంటాయి కింద 2 కాళ్ళు, ఆ కాలు పట్టుకొని గుంజేస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆ కప్ప కూడా కింద పడిపోతుంది. ఏదైనా కప్ప ముందుకెళ్ళాలని ట్రై చేస్తుంటే మిగతా 4 కప్పలు కింద పట్టి గుంజేస్తున్నాయి. గుంజడం వల్ల ఏమవుతుంది అయ్యా అంటే అది ఎదగలేదు, ఎదగకపోవడం వల్ల అది ఎక్కడ అవుతాయి. సో ఇప్పుడు రాజేష్ మహాసేనని ఎవరైతే విమర్శిస్తున్నారో ఈ కప్పలందరూ కూడా వీళ్ళని కప్పలతోనే పోల్చాలి. ఎందుకంటే కప్పకి ఏమనిపిస్తుంది అంటే ఇదే సముద్రం అనిపిస్తుంది, కానీ అది సముద్రం కాదు కదా. అది సముద్రం అనుకుంటే ఇంత పెద్ద ప్రపంచంలో ఇన్ని ఆవిష్కరణలు జరిగేవి కావు. ఎప్పటికైనా సరే ఒక సామాన్యుడు ఎదుగుతుంటే వారికి సపోర్ట్ చేసి వారిని గెలిపించుకుంటే మంచిది. ఇంకొక 10 మంది సామాన్యులకి, ఇంకొక 10 మంది మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రజలకు, ఇంకో 10 మంది మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి పౌరులకు రాజకీయాల మీద ఆసక్తి వస్తుంది, రాజకీయాలు చేయాలని ఒక ఆలోచన వస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే ఈ చదువుకున్న వాళ్ళు మధ్యతరగతుడు పరిపాలిస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సొసైటీ క్లీనప్ అవుతుంది. ఎందుకంటే వీడు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ని వీడు ఒకళ్ళ అధికారంలోకి వస్తే వీడు చేయనివాడు కదా, ఆ ప్రాబ్లమ్స్ని జరగకుండా చూసుకుంటాడు కదా. సో అది కానీ నిజం చెప్తున్నాను. సరే రాజేష్ మహాసేన అనేటాడు ఇదివరకు క్రిస్టియన్ ఫస్ట్ ఏంటంటే క్రిస్టియన్ది పెట్టుకొని హిందువుల్ని బాగా విమర్శించాడు. వాస్తవం బాగా తిట్టిండు రాజేష్ మహాసేన అనేటోడు. ఇది వరకు హిందువుల్ని బాగా తిట్టిండు, క్రైస్తవ సిద్ధాంతాలు పట్టుకొని బాగా తిట్టిండు వాస్తవం. కానీ ఇప్పుడు కొంతకాలం తర్వాత ఏం చేసిండు అంటే అందరికీ క్షమాపణ చెప్పిండు. ఈ మధ్యలో కూడా నేను ఎవరైతే తిట్టానో అందరి హిందువులందరికీ క్షమాపణ చెప్తున్నాను, క్షమాపణ చెప్పిండు. క్షమాపణ చెప్పడం వల్ల ఏమవుతుంది, ఇగో శరణం అన్నోడికి మరణం లేదని ఒకటి ఉంటుంది. శరణం అంటే మరణం లేదు. ఇక మరణం లేదానికి వాడిని మనం ఏమంటాం? అయిపోయాయి, క్షమాపణ కోరిండు, అయిపోయింది. దానికి కూడా ఇక మళ్ళీ పట్టుకొచ్చి ఏదో బురద తల్లి ఇది చేస్తే ఉపయోగం ఉండాలి కదా. ఫస్ట్ ఉపయోగం ఉండి చేస్తే ఒక అర్థం ఉంటుంది. ఉపయోగం లేని నువ్వు ఏదో పీకేస్తా పొడి చేస్తా చేయొచ్చు, పెద్ద విషయం కాదు, కానీ బాగోదేమో నా ఆలోచన. సరే అతనికి ఏ పాటించినా టికెట్ ఇవ్వని, అతను ఏ పాటించినా గెలవని, అతను గెలపోవటంలో పక్కన పెడితే ఒక పెద్ద పార్టీ టీడీపీ అనేది ఒక పెద్ద పార్టీ ఒక సామాన్యుడికి టికెట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఒక నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో ఈరోజు రాజేష్ మహాసేనకి టికెట్ రావడం అనేది అదొక గొప్ప అరుదైన విషయం. దాన్ని మనందరం అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేసి మొన్న బరిలేఖకు ఎట్లా సపోర్ట్ చేశారో ఈరోజు తనకు అట్లా సపోర్ట్ చేస్తే తను గెలుస్తాడు. చదువుకున్న వాడు గెలిస్తే ఏంటంటే అసెంబ్లీలో కొన్ని సమస్యలపైన మాట్లాడే అవగాహన వస్తుంది. అంతే బ్రయ్య. అందుకే అది కూడా పట్టించుకోకపోతే ఇక వాళ్ళు వేస్ట్, వాళ్ళ గురించి వదిలేయడం మంచిది.